హాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చిన పాలు వెండిన పాలు వెండి బాసాలు పాలు వెండిన బాసనలో చాయ్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. చాయ్ తాగుతున్నా. ఇక తీరమే లేదు, గిన్నె బోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ తోముకోవాలి. పని గోంత పని లేదు. అవన్నీ వేసుకున్న డ్రెస్సులు ఉంటాయి, బట్టలు ఉంటాయి చూడు, ఇవన్నీ విండేసుకున్న. పాలు విండిన బాగా వేస్తుంది. ఈరోజు వర్షం అయితే పడ్డది, కొంచెం చల్లగా ఉంది. ఇవన్నీ వేసి ఇప్పుడు ఇక బియ్యం పెట్టుకోవాలి. కూర అయితే ఉదయందే ఉంటుంది మాకు. కొడుకు ఉన్నాడు కానీ కొడుకు ఏరబడ్డాడు, పైన ఉంటుంది మా కోడలు, ఏరాండుక తింటుంది అన్నట్లు. నేను ఒక్కదాన్ని ఇక పని అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్. సాధనైనా కాకుండా ఇక కష్టపడుకుంటా చేసుకుంటున్నా నేను. బియ్యం అయితే కడిగి పెట్టుకుంటా. బోర్లు బాసన్లు అన్నీ తోమే వరకల్లా కడిగి పెడితే బియ్యం మంచిగా అవుతుంది. నానుతుంది బియ్యం. నాన్నాక కొద్దిసేపు నాన్నాక బియ్యం పెట్టుకోవాలి. ఇక రొట్టెలు అవి ఇవి అంటే సాయంత్రం వచ్చినాక మాకు చేత కాదు, చేసుకునేంత ఓపిక కూడా ఉండదు. కొద్ది ఏదైనా 3 పూటలు రైస్ తింటాం మేము. రొట్టెలు చేసుకునేంత ఓపిక ఉండదు మాకు. రొట్టెలు చేసుకునేంత తీరం చేత కాదన్నమాట. వచ్చే వరకు పని చేసే వరకల్లనే ఇక మాకు తీరం ఉండదు. మూడు 4 సార్లు విసికి కడుగుతాను అంటే బియ్యం నేను. బోళ్ళు అయితే అన్నీ తోముకుంటున్నాయి. చాయ్ తాగిన ఫ్రెండ్స్ సాయంత్రం అందరూ. పొద్దున్న దాకా అక్కడ పుల్ల విడియ చేయరాదు కదా, మునిమేసులు ఉంటుంది. ఇంటికి వచ్చినాక చేస్తాను అన్నట్లు పుల్లు విడియ. ఏదన్నా ఒకటి పని చేసి పుల్లు విడియ చేస్తా. పొద్దున్న దాకా బురదలు తీయనియరు. కొద్దిగా మేము చాటు విడియ తీసుకుంటేనే అది వెనక పోయినా కానీ ఇక దన ఇక మళ్ళీ అల్లతో వేసుకుంటా ఇక వెయ్యాలి. ఇక నూనె వెళ్ళాలి కొంచెం 5 నిమిషాలు అట్లా చాటు విడియ తీసుకుంటాం. సంవత్సరం రాకిళ్ళకు నాకు పోయేటట్లేదు నేను. బర్రీనింది కదా, పాలు పెంచడానికి ఎవరికి ఇయ్యేది పాలు, అది నాకే ఇస్తుంది. ఇక మళ్ళా పాలు ఎట్లుంటుంది ఇక పిండకపోతే ఈయనకపోయింటే పోతుంటే పాలు నా కొడుకుకి ఇయ్యేది, నా కొడుకుని ఓడుస్తుంది. ఇక మా ఆయననేమో కాలు నొప్పి అయింది, ఆయనకు విండరాదు కూర్చొని. ఇక నేనే విండాలి, అందుకే పోతలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం రాకిళ్ళకు నాకు. బోళ్ళు అయితే అన్నీ తోమి పెట్టుకున్నా చూడండి. బోళ్ళు తోముకున్నా. అన్నం కూడా రెడీ అయిపోయింది.
బట్టలు ఉన్నాయి పిండుకునేటివి, బట్టలు పిండేసుకోవాలి. వచ్చిందంటే మనకు మేము మంచాల్లో ఇట్లా నిద్రపోయేదాకా మాకు పనే ఉంటుంది. రైతులకు వచ్చినామంటే అన్ని పనులు చేసుకోవాలి, ఇంట్లో చాలా కష్టపడాలి. బర్రె నిన్నే కట్టేసి పాలు పిండిన అన్నట్లు ఈ అంగడి చూడ అంత గడ్డి అంతా అంగడి చేసింది. లోపలికే ఇక్కడ ఇంట్లోకి పట్టుకొచ్చి పాలు పెట్టుకుంటా. అక్కడంతా బురద ఉంది కదా, వర్షం పడ్డది. దుడ్డు అయితే వండుకున్నది చూడండి. దోమలది ఈ జట్టు బిల్ల ముట్టించి దోమలు బాగా వస్తున్నాయి. దుడ్డకి అంత రక్తం వెళ్తుంది అని జట్టు బిల్ల ముట్టించిన. పొద్దుగా లేచి చూసేవరకల్లా అంత రక్తం బొట్లు అంత గచ్చు మీద పడుతుంది. దుడ్డని బాగా దోమలు కరుస్తున్నాయి. అక్కడ కూడా ముట్టిస్తుంటే కానీ వర్షం పడ్డది, అది ఉంటుందో ఉండదో, చల్లారిపోతాయి కావచ్చు. దీని స్టాండ్ ఆడనే పోయింది, ఒకటే వచ్చింది స్టాండ్ డబ్బాల ఆడనే ఉంది. ఇప్పుడు లింక్ వద్దామంటే కానీ ఓపిక లేదు నాకు, బాగా శాతం అవుతుంది. అలసిపోతున్నాం పానం. రేపు కూడా నాటేయబోడే ఉంది. ఇక రాఖీల పున్నానికి సంవత్సరం పోతలేను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే నాకు బర్రె ఈనింది కదా. పాలు పిండుడు ఎవరికి ఇయ్యేది, ఆ బర్రె నాకే ఇస్తుంది పాలు, అందుకోసం పోతలేను నేను. ఇక మళ్ళీ చిన్న దుడ్డే అంత కొడితే ఇయ్యాలకి 9 రోజుల బర్రెని పాలు ఎట్లుంటుంది. రాఖీల పున్నం అయిపోయినాక నన్ను ఈనకపాయే, ఇప్పుడే ఈనింది పాపం. ఈ సంవత్సరం మా తమ్ముళ్ళు, మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళందరూ ఎదురు చూస్తారు కావచ్చు. మా అక్క రాకపోయా అంటారో ఏం పడో. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తా ఇక, బాధ అనిపించినా కానీ. ఓ సంవత్సరం పోతాం వీలైతే, ఓ సంవత్సరం పోము, మన అదృష్టం అది. పనులు తీరినాయా ఫ్రెండ్స్? ఇంకా 2 చీరలు ఉన్నాయి, ఆయన్ని విండేసుకోవాలి. పని బట్టలు అయితే విండేసుకున్నది అన్నీ. ఉలారేసుకున్న పిండి వర్షం మొగులే లేదు. మళ్ళా మధ్యాహ్నం పడ్డది కొంచెం వాన, మంచిగా పడ్డది, పెద్దగానే భారీగా పడ్డది, పెద్ద చినుకులు. మళ్ళీ మొగులే లేదు, అప్పడుతుంది మళ్ళీ వర్షమే లేదు. ఆయన మక్కరలని అయితే బతికిచ్చినాయి పాపం, పెరాన్లు వేసుకున్న వాళ్ళని. కొంచెం వాన పడి చాలా పాపం అక్కడ దారుణంగా ఎండిపోయినాయి పొలాలు. ఇక్కడ అయితే మనం వంగ చూసుకుంటూ పోయిన రాయకాలు వంగ చాలా దారుణంగా ఎండిపోయింది ఒక రైతుది పొలం పాపం. ఆ బట్టలన్నీ విండేసుకోవాలి, ఇంకున్నాయి చూడండి బట్టలు ఆడ, అవన్నీ విండేయాలి. ఇప్పుడు మొత్తం దాడికి వస్తాం కదా, పచ్చిగా ఉంటాయి బట్టలు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తానం చేసుడే, 2 సార్లు తానం చేసుడు అవుతుంది. ఉదయాన్నే పోగా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వచ్చినాక తానం చేయండి కుదరది. మళ్ళీ 2 మనిషికి 2 జతలు పని బట్టలు, ఇంట్లో పని అంతా అంతా చేసుకునే వరకు బాగా అలిసి వస్తుంది మనుషులకు. అదంతా శుభ్రంగా ఎత్తిపోయాలి. ఇప్పుడు మొత్తం అంగడి చేసింది గడ్డి బారే, అదంతా ఎత్తిపోయాలి. పని బట్టలు అవన్నీ విండేసుకున్నా. ఇక విండేస్తే అయిపోతుంది. ఇక కొంచెం పని తీరాన్లో పడతా, సాధన అయితే లేదు నాకు. అయినా కానీ అందరు పోగా మళ్ళీ పోబుద్ధి అవుతుంది పనికి. ఇంటికాడ ఒకరోజు అలా పోయి మధ్యలో నేను మొన్న ఆరోగ్యం మంచిగా రాలేదని మా మనమరాలకు చూడబోతే పానమంతా కొట్టుకున్నాడు. అందరు పోయినరు, నేను పోలేనని. ఒకరోజు మా అయ్యప్రాన్ని చూడబోతే 2 రోజులు మాదే డ్రమ్ సీట్ చదువుతుంది మా పొలంలోనే. గ్రూప్లో పోలేను అన్నట్టు నేను. చాలా నెల రోజులు వేసినా ఓడ ఇక్కడ పొలాలు, కానీ బాగా మంది డ్రమ్ము సీడ్ చేసుకున్నారు. అట్లా కొంచెం తొందరగా అయిపోతున్నాయి. కొంతమంది నీళ్ళు లేక ఇంకా దున్నుడు కాలేవు, అట్లా బాగా ఇది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే బట్టలు విండేసుకుంటా. మా వీడియో అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. పొద్దున్న దాకా కష్టపడి మేము నాటేయంగా కూడా పాటలు పాడుతూ అవన్నీ షార్ట్ వీడియోలు అవన్నీ పెడతా కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమందికి తెలియజేయండి. మీ యూట్యూబ్ రాకుల రాజేశ్వరి. బాయ్ ఫ్రెండ్స్.
పని అయితే తీర్చుకుంటా ఇక తొందరగా ఇవన్నీ పిండేసుకుంటా.